అటు ఖమ్మం జిల్లాలోనూ ఏరువాక పనులు మొదలయ్యాయి. అయితే పంట సాగుపై అవగాహన కల్పించాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దాంతో ఏ పంటలు వేయాలో అన్న అయోమయంలో ఉన్నారు అన్నదాతలు. ఈ ఏడాది వర్షాలు జోరుగా కురుస్తాయన్న వాతావరణ శాఖ అధికారుల ఆదేశాలతో ఖమ్మం జిల్లాలో రైతులు ఖరీఫ్ సాగుకు రెడీ అవుతున్నారు. పంటలు సాగు చేసేందుకు దుక్కులు సిద్ధం చేసుకుంటున్నారు. బోర్లు బావుల కింద వరినారులు పెంచుతున్నారు. ఈ ఏడాది పత్తికి బదులుగా సోయాబీన్ను సాగు చేసుకోవాలన్న ప్రభుత్వ సూచనలతో రైతులు కొత్త రకం పంటను సాగు చేసేందుకు రెడీ అవుతున్నారు. రైతులందరికీ విత్తనాలు ఇవ్వాలి, వర్షాలు పడుతున్నాయి కాబట్టి జీలుగులు పెసలు ఇవన్నీ రెడీగా ముందంజలో ఇస్తే వచ్చే వర్షాలు చల్లుకోనుంటే ఒకవేళ వర్షాలు 2-3 రోజులు లేట్ అయినా కానీ మళ్ళీ ఒక నెల గ్యాప్ వచ్చినా కానీ ఈలోపు మొలుస్తాయి. ఈ విత్తనాలు వచ్చినాయి అంటున్నారు. వచ్చినప్పుడు రైతుకి అందిస్తే ఇంకా బాగుంటుంది. పత్తి గవర్నమెంట్ వాళ్ళు వద్దన్నారు. పత్తి వద్దనడం అది కరెక్ట్ కాదు. ఏ భూముల్లో ఏ పంటలు పండుతాయన్న సలహాలు వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు ఇవ్వటం లేదన్న విమర్శలున్నాయి. ఎలాంటి విత్తనాలు వెయ్యాలన్న దానిపైన సరైన అవగాహన లేదంటున్నారు రైతులు. రైతులు ఆల్రెడీ వర్షాలు పడ్డాయి. ఇంతవరకు రైతులు దుక్కులు చేసుకొని రెడీగా ఉన్నారు. ఇస్తామంటున్నారు కానీ మరి ఇంతవరకు ఏ విత్తనం కూడా రిలీజ్ చేయలేదు. దానివల్ల రైతులు సకాలంలో విత్తనాలు ఇవ్వకపోతే రైతులు దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. అందుకని రైతులు ముందుగా కనుక విత్తనాలు ఇచ్చినట్లయితే వాళ్ళకి అన్ని విధాలా ఆదుకున్నట్టు ఉంటుంది. దాంట్లో ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యే వరకు కూడా ఇంతవరకు మరి మట్టి షాంపులు కానీ వ్యవసాయ శాఖ అధికారులు కానీ రైతులకు ఎక్కడ సలహాలు ఇచ్చిన దాఖలాలు లేవు. జిల్లాలో పంట సాగుకు 34,000 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయంటున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. ప్రాథమిక సంఘాల్లో కందులు, పెసర, జీలుగలు, పిల్లి పెసర విత్తనాలు రెడీగా ఉంచామన్నారు. జిల్లాలో 4 లక్షల హెక్టార్లలో పంట సాగుకు ప్రణాళికను సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. అయితే మన జిల్లాలో దగ్గర ఒక 34,000 క్వింటాళ్ల విత్తనాలకు మనకు ప్లాన్ చేశాము. దానిలో భాగంగా ఇప్పుడు ఒక 14,000 క్వింటాళ్ల వరకు విత్తనాలు వచ్చినాయి. అంటే వివిధ రకాలైన పంటలు, వరి కానివ్వండి, తర్వాత పెసలు, కందులు, తర్వాత జీలుగలు, పిల్లి పెసర, జనుము ఇట్లాంటి విత్తనాలన్నీ వచ్చినాయి. ఎందుకంటే ఇప్పుడు మనకి నెక్స్ట్ ఇయర్కి ఈ పత్తి మీద ఎగుమతులన్నీ కూడా తగ్గిపోతాయి. ఎందుకంటే ఎగుమతి సుంకం పెంచారు కాబట్టి. ఇప్పటికైతే మన జిల్లాలో దగ్గర ఒక 34,000 క్వింటాళ్ల విత్తనాలకు మనకు ప్లాన్ చేశాము. గతేడాది 18 మండలాల్లో పత్తిని సాగు చేశారు రైతులు. అయితే ఈసారి పత్తి పంటను వెయ్యొద్దని ప్రభుత్వం చెబుతోంది.